ఈ రోజు ఈ వీడియోలో పట్టుదల అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ లీడ్స్ గా మగిల్ తిరుమలని డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో అర్జున్ ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. 12 ఏళ్లుగా కలిసి ఉన్న తన భార్య కాయల్ తన నుంచి డివోర్స్ అడుగుతుంది. విడిపోవటం తనకి ఇష్టం లేకపోయినా తన భార్యను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మ్యూచువల్ డివోర్స్ కి ఒప్పుకుంటాడు. దాంతో డివోర్స్ ఫైనల్ అయ్యే వరకు కాయల్ వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ నాన్న దగ్గర ఉంటానంటది. ఇక మన అర్జున్ తనని కారులో డ్రాప్ చేస్తానంటాడు. ఇప్పుడు వెళ్లిపోతే ఇక నువ్వు ఎప్పటికీ తిరిగి రావు, కనీసం నిన్ను మీ ఊళ్ళో డ్రాప్ చేసి కొన్ని గంటలైనా కలిసి ఉన్నట్టు ఉంటది అంటాడు. దానికి కాయల్ కూడా ఒప్పుకుంటది. అలా ఇద్దరు వన్ లాస్ట్ ట్రిప్ అని తిబిలిసి అనే ఊరికి బయలుదేరతారు. అయితే జర్నీ మధ్యలో కాయల్ని రక్షిత్, దీపిక అనే ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. అర్జున్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోరు, పైగా తననే అనుమానిస్తారు. మంచి ఎడారి ప్రాంతం చూసుకొని నీ భార్యను నువ్వే చంపి దాచిపెట్టి వాళ్ళు కిడ్నాప్ చేశారు, వీళ్ళు కిడ్నాప్ చేశారని నాటకాలు ఆడుతున్నావు అంటారు. మరి తర్వాత ఏం జరిగింది? కాయల్ నిజంగానే కిడ్నాప్ అయిందా, లేకపోతే అర్జున్ నిజంగానే ఏదైనా ప్లాన్ చేశాడా? అసలు ఈ రక్షిత్, దీపిక ఎవరు? వీళ్ళు కాయల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? వీళ్ళకి ఏం కావాలి? చివరికి అర్జున్ తన భార్యని ఎలా కాపాడుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. చాలా వరకు నా సహనానికి అగ్ని పరీక్షలా అనిపించింది. అసలు సినిమాలో ఒక్క హై మూమెంట్ కూడా లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీరసంగా సాగుతూ ఒక ఫ్లో మెయింటైన్ చేశారు. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఒక భార్య తన భర్త తనని ప్రేమించటం లేదని తన నుంచి విడిపోవాలనుకుంటది. భర్త ఏమో నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా అని మాటల్లో చెప్పలేడు. ఈ క్రమంలో తన భార్య కిడ్నాప్ అయితే తన ప్రాణాలకు తెగించి తనని కాపాడి తన ప్రేమని ప్రూవ్ చేసుకోవటమే ఈ సినిమా కాన్సెప్ట్. ఓకే, అసలు ఇది వర్కౌట్ అవ్వాలంటే అర్జున్ కాయల్ల మధ్య ప్రేమని మనం ఫీల్ అవ్వాలి, వాళ్ళ లవ్ స్టోరీ కనెక్ట్ కావాలి. కానీ ఇక్కడ అలా జరగదు. వీళ్ళిద్దరి మధ్య సినిమా స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ లవ్ స్టోరీ వస్తుంది. వీళ్ళు ఎలా కలిశారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అనేది చూపిస్తారు. ఎంటైర్ ఎపిసోడ్ అంతా చిరాకు తెప్పించింది. తొక్కలో లవ్ స్టోరీ తీసే అన్నట్టు ఉండింది. ఇక ఎప్పుడైతే తన భార్య కిడ్నాప్ అవుతుందో అక్కడి నుంచైనా సినిమా థ్రిల్లింగ్ గా ఉంటదేమోనని ఎక్స్పెక్ట్ చేశా. కానీ అలాంటిదేం జరగలేదు. సేమ్ నీరసం కంటిన్యూ అయింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ బానే ఉందనిపించినా దాన్ని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం అస్సలు బాలేదు. పూర్ రైటింగ్. ఇక సెకండ్ హాఫ్ లో రక్షిత్ అలాగే దీపికల స్టోరీ చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తా ఉంటారని. ఇది చూశాక అర్జున్ కాయల్ల లవ్ స్టోరీయే బెటర్ అనిపించింది. అంత చిరాకు తెప్పిస్తుంది వీళ్ళ స్టోరీ. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం బెటర్ ఉంటది. అయినా సరే సినిమా ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని వెయిట్ చేశాను. ఇక క్లైమాక్స్ అయితే రొటీన్ రొట్ట అనేలా ముగుస్తుంది. మొత్తంగా సినిమా అయ్యాక అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ విజువల్స్. విజువల్ గా సినిమా అదిరిపోయింది. ఏదో మాస్టర్ పీస్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మ్యాటర్ కూడా ఉండుంటే బాగుండేది. ఇక అజిత్ గారు కూడా పెద్దగా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించలేదు. ఏదో అలా కానిచ్చేసినట్టు అనిపించింది. ఈ సినిమాలో స్టంట్స్ అన్ని ఆయన నిజంగానే చేశారు. కానీ అస్తవ్యస్తమైన ఎడిటింగ్ వల్ల ఫీలింగ్ పూర్తిగా పోయింది. ఒక్క స్టంట్ కూడా నిజం అనిపించలేదు. ఇక అనిరుద్ధ్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపించాయి. రీసెంట్ టైంలో తన వీకెస్ట్ వర్క్ ఇదే. ఇక డైరెక్టర్ మగిల్ తిరుమనేని విషయానికి వస్తే 90s లో హాలీవుడ్ లో వచ్చిన బ్రేక్ డౌన్ సినిమాని ప్రస్తుతానికి తగ్గట్టు మార్చి మనకు అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు 90s లో ఉండే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆల్ మూవీస్ ఆర్ సబ్జెక్టివ్. ఈ సినిమా నాకు నచ్చలేదని మీకు నచ్చకూడదని ఏం లేదు. యూ టేస్ట్ ఆల్ దే. నా వరకైతే ఈ సంవత్సరం నేను చూసిన రెండో చెత్త సినిమా ఇదే. అది విషయం.